హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. చూసి తమిళ అయితే చూసుంటారు. మా ఊరి స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ లాంటిది కాదు, కానీ దానికేం తక్కువ కాదనమాట. ఈరోజు అయితే మా ఊరి స్విమ్మింగ్ పూల్ ఎలాంటిదో చూపెట్టబోతున్నాను. గాయ్స్, మేమైతే ఇటు వెళ్తున్నాము, నేను మా ఫ్రెండ్ శ్రీనాయ్. ఇటైతే షార్ట్ కట్ అని చెప్పి ఇటు వెళ్తున్నాం అనమాట. షార్ట్ కట్లో అయితే తొందరగా వెళ్తామని చెప్పి ఇటు వెళ్తున్నాం అనమాట. రీసెంట్గా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఓ ఫ్రెండ్స్, మనం ఆ స్పాట్కి అయితే వచ్చామన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే అక్కడ చేమకుర్తి గారి గంగవరం పోయే రూట్ అనమాట. అటు నుంచి ఇటు రావచ్చు. రావాలనుకుంటే ఎవరైనా ఇప్పుడే రండి, తర్వాత అయితే వాళ్ళు తోట వాళ్ళు ఉంటారు నాకు తెలిసి మేబీ. మనం ఆ స్పాట్కి అయితే వచ్చాము. అది మీకు కనపడుతుంది, అదిగో ఆ ఇల్లు వెనకాలే మర్రి చెట్టు అనమాట. మర్రి చెట్టు కిందే మనం ఈత కొట్టేది అనమాట. మంచి బావి, వాటర్ అయితే ఫుల్ ఫ్రెష్గా ఉంటాయి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్. పాటి మీద పాలెం విలేజ్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం అయితే ఆ స్పాట్కి వచ్చేసాము. చిన్నగా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేచర్ అయితే సూపర్గా ఉంటుంది. అదిగా మీరు చూస్తున్నారు ఆ కొండలు, అదిగా గట్టు పక్కనే చెరువు అనమాట. వాటర్ అయితే ఫుల్ వాటర్. అందుకే ఇక్కడ ఈ బావికి కూడా ఓట వచ్చింది. ఫ్రెష్ వాటర్ ఇప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. సో ఎవరైనా రావాలనుకుంటే పాటినిపాలెం దగ్గరలో అనమాట. చేమకుర్తి గంగవరం పోయే రూటు. రావాలనుకుంటే ఇప్పుడే రావచ్చు. మనం అయితే ఆ స్పాట్కి వచ్చేసామన్నమాట. మాట కొంచెం తలపడుతుంది కానీ ఏమనుకోబాకండి, ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వ్లాగ్ తీస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఆ స్పాట్కి వచ్చేసాము. ఇదే అనమాట నేను చెప్పిన స్విమ్మింగ్ పూల్ లాంటిది, కానీ స్విమ్మింగ్ పూల్ కాదనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఎవరైతే రాలేదు ఇప్పుడే వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంత సింపుల్గా ఉందో. ఆ హోటలన్నీ ఎందుకు కట్టారంటే కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కట్టారనమాట. 3 years బ్యాక్ అయితే మేము చాలాసార్లు వచ్చాము, కానీ మధ్యలో వాళ్ళు అక్కడంతా చేపలు ఎరిసారనమాట. మొత్తం చేపలు వేసేసరికి వాళ్ళు ఇంకా రానివ్వలేదు. మళ్ళీ ఇప్పుడైతే వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్, మనం చెప్పిన స్విమ్మింగ్ పూల్ అయితే అదే అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాడు. ఇంకా ఎవరు రాలేదనమాట. మేబీ ఇంకొంచెం సేపు ఆగి రావచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మర్రి చెట్టు కింద అనమాట. ఓడలు చూడండి ఒకసారి. సో గాయ్స్, మీరు చూస్తుంటే మా ఊరు కుర్రోళ్ళు అనమాట. మా ఊరు కాదు, హడావిడిగా దిగుతున్నారు. చూపిస్తా ఉన్నాను దగ్గరికి వెళ్ళి. ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఆ ఊరు ఈ ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. చాలా దూరం నుంచి కూడా వస్తారు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎంత బాగున్నాయో. వీరిలో ఒకప్పుడు చేపలు వేసేవాళ్ళు అనమాట, చేపలు రొయ్యలు. చూడండి, అది అబ్బాయి కూడా వస్తున్నాడు. మీరు గమనిస్తే చూడండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. సో గాయ్స్, అందరూ వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలాంటి బావి ఒకటి ఉంటే చెప్పండి. గాయ్స్, నేను చెప్పినట్టుగానే చూడండి ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ మా ఊరు కాదనమాట. ఇంకా చాలామంది వస్తారు, కాకపోతే టైం పట్టిద్ది అనమాట. సెకండ్ టైం అనమాట దూకడం. ఓకేనా? సో ఫ్రెండ్స్, తమ్మునేలు అయితే దీన్ని చూస్తుంటారు మీరు. గజయిత కాడని పెట్టాను, చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతాడు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతాడు.
ఫ్రెండ్స్ మాకైతే ఈత కొట్టే కలుపు వస్తే కానీ అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారన్నమాట. ఎట్లా పడితే అట్టు ఊగుతారు, ఎట్లా పడితే అటు చేస్తారు. ఎవరు ఏమనరు అనమాట. ఎవరిష్టం వాళ్ళది. ఫ్రెండ్స్ రోజు అందరూ ఇలా వస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే రోజు వస్తామన్నమాట. రోజు వచ్చి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఈత కొట్టుకొని వెళ్ళిపోతాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఎంత రిలీఫ్గా ఉంటుందో మైండ్కి అండ్ బాడీకి కూడా. మీరు అనుకోవచ్చు మ్యూజిక్ పెట్టచ్చు కదా బ్రో ఇంకా బాగుంటుందని. కానీ కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అనమాట. మన మూవీస్లో ఉన్న మ్యూజిక్ని ఇక్కడ యూజ్ చేసి యూట్యూబ్లో పెడితే కాపీరైట్ అని వేస్తాడు. అది వేసినా ఓకే కానీ కమ్యూనిటీ స్ట్రైక్ కూడా వేస్తాడు. అది వేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్కి చాలా ఎఫెక్ట్ కలిగిద్ది అనమాట. సో అదంతా తలకాయ నొప్పి. అందుకే నేను ఏం మ్యూజిక్ వాడట్లేదు. ఫ్రెండ్స్ నాకైతే ఇలా ఈత కొట్టడం చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మర్రి చెట్టు చూడండి ఎంత ఎత్తు ఉందో. అంత ఎత్తు ఉంది కాబట్టి మాకు ఎంత ఎండలు ఉన్నా కానీ వాటర్ అనేవి చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే 3 years బ్యాక్ మీరన్నాక చూశారు కదా ఆ పై కొమ్యూనిటీ దూకేవాడు అనమాట. ఇప్పుడైతే నేను దూకదలుచుకోలేదు. ఎందుకంటే మన మీద అయితే చాలామంది డిపెండ్ అయి ఉంటారు, లైక్ పేరెంట్స్ కానీ అట్లా. సో మనం దూకడం వల్ల ఏమన్నా అయితే మళ్ళీ డబ్బులు ఖర్చు. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు. నేనైతే కింద కొట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇదైతే జస్ట్ నా ఒపీనియన్ అనమాట. ఈ బ్రో చూడండి పైనుంచి ఎట్లా ఊగుతున్నాడు. భలే ఊగుతున్నాడు కదా. ఫ్రెండ్స్ మాకైతే ఇంకా రోజు ఇదే పని అనమాట. ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక టైంకి వస్తాము, ఒక 1 or 2 hours కొట్టుకుని వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ మీరు ఈ నీళ్ళల్లో ఎక్కువసేపు నిలబడాలంటే ఒక ట్రిక్ చెప్తాను వినండి. మీరు సైకిల్ తొక్కుతున్నట్టు కింద సైకిల్ తొక్కాలన్నమాట. సైకిల్ ఎలా తొక్కుతామో కింద కాలాలు ఆడేయాలి. చేతులు అయితే పైకి లేపకుండా నీళ్ళల్లోనే పైకి కింద కనాలి. అలా ఉంటే మనం చాలాసేపు నీళ్ళల్లో ఉండగలం. ఇక్కడైతే నేను నా తాడు మీద నిలబడడానికి ట్రై చేశాను అనమాట. కానీ ఏదైతే అవ్వలేదు, ఆంతర పడ్డా. ఫ్రెండ్స్ మనం ఏదైతే ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఒక ట్రిక్ ఉందన్నమాట. మనం నీళ్ళలో ఈత కొట్టేటప్పుడు వాటర్ అనేవి తాగకూడదు. ఈత నేర్చుకునేటప్పుడు కాళ్ళు కూడా బాగా ఊపాలన్నమాట. అలా 2 కనుక ఉంటే మనకి ఈత అనేది ఫాస్ట్గా వచ్చింది. వీడు చూడండి ఎలా దిగుతాడు ఇప్పుడు. బాగా నడిచి రావాలా ఇటు ఏదరికమ్మా కొట్టమ్మా అవసరం లేదు ముందు పక్కన వస్తాను. అరే రావా వచ్చారా
ఎట్టగా అంతే ఉంటది రోజు రోజు పోరా మాటలు కాదు ఇక్కడికి వచ్చినా మా మేత ఇక రాదు దిగరాదు పోయి నీళ్ళు చనిపోతా ఉంది అన్న వాడు ఎదిరిపోతున్నాడు పది పడింది అనుకున్నా మొత్తలేరా కొంచెం కొంచెం వచ్చుగా ఒకటే మాట చదువుతా పొద్దుగులు దాని బొర్రెలు తెలకాల ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత బాగా పనుకున్నాను. ఎట్లా పనుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. వచ్చిన ప్రతిసారి అయితే ఒక మినిమం ఒక 10 minutes అని ఎట్లా పనుకుంటాను అనమాట. అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ అబ్బాయిని చూడండి ఎంత ఉన్నాడు. చాలా గ్రేట్ కదా. 14 years ఏమో ఉంటాయి. మీరు తమ్ముడు అయితే చూసుకుంటారు. ఈ అబ్బాయి అనమాట చదువుతున్నాడు మా ఊరే. నేనైతే నాకు 16 years అట్లా ఏజ్ అప్పుడు నేర్చుకుని ఉంటాను. అయితే మీరు ఎప్పుడు నేర్చుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి అయితే బాయ్ పక్కన ఈ రూమ్స్ చూడండి. మీకు స్టార్టింగ్లో ఒక ఇల్లు అని చెప్పే కదా, ఇదేనమాట. అది చేపల చెరువు వాళ్ళు అయితే కట్టుకున్నారు. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి బండ్లు పెట్టి అందరూ ఇటుక వస్తారనమాట. బండ్లు ఏమైనా తెచ్చుకుని డేటా పెడతారు. ఎట్లా పడితే అట్లా చేస్తారనమాట. డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే బండ్లు పెట్టుకోవడం కానీ అలా చేస్తారనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ ఒకసారి అటు చూడండి, అటు నుంచే మనం వచ్చింది. నేను చెప్పినట్టే చూడండి ఎంతమంది వచ్చారు వేరే ఊర్ల నుంచి. మీరు ఈ బావి లోతు ఎంత అనుకున్నారో కామెంట్ చేయండి. కరెక్ట్గా ఈ బావి లోతు ఒక కరెంటు 2 స్తంభాలు అంత లోతు ఉంటుంది అనమాట. చాలా లోతు, కానీ నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూశారు కదా, నేను చెప్పినట్టు చాలామంది వచ్చారు. మా ఊరు కాదనమాట, వేరే వేరే ఊర్లో వచ్చారు. మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వ్లాగ్ అనమాట నాది. ఒక వీడియో కోసం ఎంత కష్టపడుతున్నానో మీరే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.